స్క్రీన్ మీద ఫోటో చూడండి. నరేంద్ర మోదీ గారు ఈ ఫోటో తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఫన్నీ లైన్ ఒకటి రాశారు. తెలుగులో చెప్పాలనుకుంటే ఆ లైన్ ఏం రాశారంటే, నేను గూఢచర్యం చేయడానికి రాలేదు ఇజ్రాయెల్కు, జస్ట్ సెల్ఫీ మాత్రమే, #ఫౌడా అని చెప్పి పెట్టారు. ఏంటి ఫౌడా? ఎవరు వీళ్ళందరూ? గూఢచర్యం ఎందుకు వచ్చింది ఇక్కడ? సెల్ఫీ ఏంటి? ఇది ఆసక్తికరమైన విషయం. ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నరేంద్ర మోదీ గారితో ఫోటో దిగడానికి వచ్చిన వీళ్ళందరూ ఎవరో తెలుసా? యాక్టర్స్. ఏం యాక్టర్స్? ఫౌడా అనే ఒక ఇజ్రాయలీ వెబ్ సిరీస్లో నటించినటువంటి యాక్టర్స్ వీళ్ళందరూ. మోదీ గారితో సెల్ఫీ దిగాలి అని చెప్పి ఈ టీం అందరూ వచ్చారు. మోదీ గారు కూడా ఆ ఇజ్రాయలీ వెబ్ సిరీస్ను ఫాలో అయ్యారు లేదా దాని గురించి తెలుసుకున్నారు అన్న విషయం తెలుసుకొని వాళ్ళు ఆశ్చర్యపోయారు యాక్టర్స్. సరే, మొత్తానికి వాళ్ళందరూ వచ్చి సరదాగా ఒక సెల్ఫీ దిగారు. దానికి మోదీ గారి ఫన్ లైన్ ఏంటంటే, అండర్ కవర్ వర్క్ ఏం లేదు, అంటే గూఢచర్యం ఏం చేయట్లేదు ఇక్కడ, జస్ట్ సెల్ఫీయే అని చెప్పి సరదాగా పెట్టారు. ఎందుకు గూఢచర్యం అనే పదం రాశారు అంటే, ఈ ఫౌడా అనే వెబ్ సిరీస్ గూఢచర్యానికి సంబంధించినటువంటి వెబ్ సిరీస్. ఎస్, మొన్న మనం దురంధర్ గురించి అంత మాట్లాడుకున్నాం కదా. ఎందుకు? దురంధర్లో చాలా చాలా నిజాలు చూపించారు. దాని వెనక, అంటే దురంధర్ సినిమా తీయడం వెనక భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, కావచ్చు, ఉన్నతాధికారులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వెనక నుంచి చాలా చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు డైరెక్టర్కి. అది మనకు అర్థం అవుతూనే ఉంది. నిజానికి మనం ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. ఇజ్రాయెల్ చాలా ముందుంది. చాలా సంవత్సరాల నుంచి అలాంటి ఆపరేషన్స్కి సంబంధించి సినిమాలు, వెబ్ సిరీస్లు తీస్తూ ఉంటుంది. ఈ విషయం కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఫౌడా అనే వెబ్ సిరీస్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అసలు ఆ వెబ్ సిరీస్ గురించి నేను మీకు ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్గా ఒక వీడియోలో రామ్ గోపాల్ వర్మ శివ సినిమా రిలీజ్ అయినప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్లు ఎవరెవరు అయ్యారు అని చెబుతూ ఒక వీడియో పెట్టాను. అందులో నేను ఒక హిందీ వెబ్ సిరీస్ గురించి చెప్పాను. ఇదిగో రామ్ గోపాల్ వర్మ మౌల్డ్ చేసినటువంటి ఫలానా శిష్యుడు ఫలానా వెబ్ సిరీస్ తీశాడు, అద్భుతమైన వెబ్ సిరీస్ అని చెప్పి నేను చెప్పాను. ఎస్, ఫౌడా అనే వెబ్ సిరీస్కు హిందీలో తీసినటువంటి తనావ్ అనే వెబ్ సిరీస్కు ఒక సంబంధం ఉంది. అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫౌడా అంటే అరబిక్ భాషలో గందరగోళం, ఖేయాస్ అని చెప్పి అర్థం. ఇజ్రాయెల్లో వచ్చినటువంటి యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మొత్తం 4 సీజన్స్ ఉంటుంది. 2015లో ఫస్ట్ సీజన్ వచ్చింది. నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఇది లియర్ రాజ్, అవి ఇస్సా చరాఫ్ వీళ్ళిద్దరూ కలిసి క్రియేట్ చేసినటువంటి వెబ్ సిరీస్. అసలు వీళ్ళిద్దరు ఎవరు రియల్ లైఫ్లో అంటే, ఇజ్రాయెల్ స్పెషల్ అండర్ కవర్ యూనిట్ మిస్తా ఆర్వీమ్ అని చెప్పి పిలుస్తారు. అందులో పనిచేసినటువంటి గూఢచారులు. ఆ ఇద్దరు గూఢచారుల అనుభవాల ఆధారంగా తీసినటువంటి వెబ్ సిరీసే ఫౌడా. ఇందులో ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి గూఢచారులు ఎట్లా అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తారు, తీవ్రవాదులను ఎలా వెతుకుతారు, వేటాడతారు, 2 సైడ్స్ కూడా ఎమోషనల్ స్టోరీస్ను ఇందులో చూపిస్తారు. అంటే తీవ్రవాదుల వైపు ఏం ఎమోషనల్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి, దాన్ని ఎట్లా బ్రేక్ చేస్తారు, అలాగే ఇజ్రాయెల్ గూఢచారుల కుటుంబాలలో ఉండే సమస్యలు ఏంటి, ఇవన్నీ ఆ వెబ్ సిరీస్లో ఉంటాయి. నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ షోలలో ఇది కూడా ఒకటి. భారతదేశంలో కూడా ఒక భారీ ఫ్యాన్ బేస్ ఉంది. టాప్ వ్యూడ్ కంట్రీస్లో ఫౌడా చూసినటువంటి దేశాలలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. కథ మెయిన్గా డోరాన్ కవీలియో అనే రిటైర్డ్ కమాండర్ చుట్టూ తిరుగుతుంది. అతను తన టీంతో కలిసి పాలస్తీనియన్ తీవ్రవాదులను, ముఖ్యంగా హమాస్ లీడర్ ది ప్యాంథర్ లేకపోతే అబూ అహ్మద్ అంటారు, అతన్ని ఎలా హంట్ చేస్తాడు, ఎలా వెతుకుతాడు, ఎలా లేపేస్తాడు, అదనమాట వెబ్ సిరీస్. ఫస్ట్ సీజన్లో ఈ డోరాన్ కవీలియో రిటైర్ అయ్యాడు అని చెప్పి అనుకున్నా, ఆ తర్వాత అతను వర్క్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఒక తీవ్రవాది ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి తెలిసి తిరిగి టీములోకి జాయిన్ అవుతాడు. టీము అరబిక్ మాట్లాడుతూ అరబ్ డిసైజ్డ్ వెస్ట్ బ్యాంక్ అలాగే గాజా, లెబనాన్లో అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తుంది. ఆ ఆపరేషన్స్లో రకరకాల ఆపరేషన్స్ ఎలా ఫెయిల్ అయ్యాయి, ఏం జరిగింది, మధ్యలో సివిలియన్స్ మరణాలు ఎలా జరిగాయి, రెవెంజ్ సైకిల్ ఎలా వెళ్ళింది, ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంది, ఫ్యామిలీ ట్రామా ఎలా ఉంది, మారల్ డైలమా ఎలా వస్తుంది, అద్భుతంగా చూపిస్తుందండి ఫౌడా సిరీస్. ఈ సిరీస్ గొప్పతనం ఏంటంటే బోత్ సైడ్స్ చూపిస్తుంది. అంటే ఇజ్రాయెల్ సైడు, పాలస్తీనియా సైడు, 2 సైడ్స్ ఉన్న హ్యూమన్ ఎమోషన్స్, లవ్, బిట్రేయల్, ఇవన్నీ, లాస్ ఎలా ఉంటుంది, 2 వైపులా కోల్పోవడం అనేది ఎలా ఉంటుంది, కుట్ర ఎలా ఉంటుంది,
ప్రేమ ఎలా ఉంటుంది, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆ మధ్యలో తీవ్రవాదం, వీటన్నింటి మీద పై లేయర్లో గూఢచర్యం. ఒక గ్రిట్టి యాక్షన్ అండి, ఫాస్ట్ పేస్, రియలిస్టిక్ ఫీల్ ఉంటుంది. ఇంకా సీజన్ 3 and 4లో గాజా, హిజ్బుల్లా, బ్రసెల్స్ వరకు విస్తరిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఫౌడా సూపర్ హిట్ అయ్యింది. రాటెన్ టమాటోస్లో 100% క్రిటిక్స్ స్కోర్ ఉంది. ఫస్ట్ సీజన్స్కి 86% ఆడియన్స్ స్కోర్ ఉంది. ఇజ్రాయెల్లో అత్యంత సక్సెస్ఫుల్ షోస్లో ఇది కూడా ఒకటి. నెట్ఫ్లిక్స్లో టాప్ వ్యూడ్ ఇజ్రాయలీ షో అనమాట. రియలిస్టిక్ యాక్టింగ్ ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, 2 sides బ్యాలెన్స్డ్గా చూపించడం అనేది ప్రశంసలు పొందింది. అయితే ఇది ప్రో ఇజ్రాయెల్ ప్రాపగాండా అని చెప్పి పాలస్తీనాకు చెందిన వాళ్ళు, అలాగే అరబ్ వరల్డ్లో క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన భారతదేశంలో చాలా పాపులర్ అయ్యింది. ఎందుకంటే అండర్ కవర్ స్పై థీమ్, ఈ తీవ్రవాదం, ఫైటింగ్, ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ భారతీయ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యాయి. గోవా ఫిలిం ఫెస్టివల్లో ప్రీమియర్ అయినప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఫౌడా ఇండియాలో అత్యంత పాపులర్ ఇంటర్నేషనల్ సిరీస్లో ఒకటైంది. ఆ తర్వాత మన భారతదేశంలో ప్రొడ్యూసర్స్ ఈ ఫౌడా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము హిందీలో రీమేక్ చేస్తాం, దయచేసి మాకు దాని స్టోరీ రైట్స్ మాకు ఇవ్వండి, రీమేక్ రైట్స్ ఇవ్వండి దయచేసి, మేము చేస్తాం, భారతదేశంలో రీమేక్ చేస్తాము అని చెప్పి అడిగారు. సో ఫౌడా ప్రొడ్యూసర్స్ ఇండియన్ హిందీ రీమేక్ హక్కులు ఇచ్చారు. సో 2022లో స్టార్ట్ అయ్యింది. సీజన్ 2 కూడా వచ్చింది, సోనీ లైవ్లో అందుబాటులో ఉంది. అయితే మన భారతదేశంలో దీన్ని రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ కథ, పాలస్తీనా కథ అవన్నీ హిందీలోకి తీసుకొస్తే లాభం ఏంటి? లేదు కదా. అందుకని ఏం చేశారంటే దర్శకులు అద్భుతంగా కథను అలాగే ఉంచి సీన్స్ అలాగే వాడుకుంటూ రీమేక్ తీసుకున్నారు కదా, రీమేక్ హక్కులు, కథను మొత్తం కాశ్మీర్లో సెట్ చేశారు. మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో తీవ్రవాదులు ఎట్లా పేట్రేగిపోతూ ఉంటారు. పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఆజాదీ కావాలి అని చెప్పి పనిచేసే తీవ్రవాదులు ఎట్లా పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫండ్స్ ఎలా వస్తుంటాయి, ఎట్లా యువతను రెచ్చగొడుతూ ఉంటారు, ఎట్లా రాళ్ల దాడులు చేస్తూ ఉంటారు, ఆర్మీ వస్తే ఇన్ఫర్మేషన్ ఎట్లా లీక్ అవుతూ ఉంటుంది, ప్రొఫెసర్సు, లెక్చరర్సు, టీచర్సు ఎట్లా యువతను రెచ్చగొడుతూ ఉంటారు, కుటుంబాలు ఎలా భారత ఆర్మీకి వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. అలా మొత్తం కథ మార్చారండి. కథ మార్చారు అనడం కంటే కథను కాశ్మీరులోకి మార్చారు అని చెప్పి అంటాను. కథ అదే ఉంటుంది సేమ్. మీకు ఆ ఫస్ట్ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి దాదాపు అదే రన్ అవుతూ ఉంటుంది. స్వీట్ షాప్ నుంచి వచ్చే వాళ్ళలాగా హీరో అండ్ హీరోతో పాటు ఉన్న టీం వెళ్ళడము, వెడ్డింగ్ దాని లోపలికి వెళ్ళిపోవడము, ఆ తీవ్రవాదుల అడ్డా అక్కడ పెళ్లి జరుగుతుంటే అక్కడి నుంచి ఒకడిని ఎలా ఎత్తుకురావాలి, ఆ తీవ్రవాదుల నాయకుడిని, వాడు ఖచ్చితంగా వస్తాడు అక్కడికి, వాడిని ఎలా తీసుకురావాలి, లేకపోతే కుదరకపోతే లేపేయాలి, ఇది ప్లాన్ చేసుకొని వెళ్తారు. అది ఎట్లా మిస్ఫైర్ అవుతుంది, దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, సేమ్ అండి. కాశ్మీర్లోకి మార్చి కథను తీశారు. కాశ్మీర్ అనగానే మనకు హీరో పాత్ర పేరు కబీర్ అనే పేరు పెట్టారు. స్పెషల్ కవర్డ్ ఆఫీసర్స్ అన్నమాట. ఉమర్ రియాజ్ అనే తీవ్రవాది, అతనికి ప్యాంథర్ అని చెప్పి పేరు పెట్టారు. సేమ్ ఇజ్రాయలీ ఫౌడా వెబ్ సిరీస్లో ప్యాంథర్ అనేవాడు విలన్ ఎలా అయితే ఉన్నాడు, అతన్ని టార్గెట్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. ఇక పాకిస్తాన్ బ్యాక్డ్ తీవ్రవాదులు, కాశ్మీర్ ఇన్సర్జెన్సీ, భారతదేశం యొక్క కౌంటర్ ఆపరేషన్స్, సేమ్ ఫ్యామిలీ డ్రామా, మారల్ ఏరియాస్, గ్రే ఏరియాస్ అత్యద్భుతంగా చూపిస్తుంది. అందుకే ఇండియాలో ఫౌడా హిట్ అయ్యింది. దాని హిందీ రీమేక్ అయినటువంటి తనావ్ కాశ్మీర్ బ్యాక్ డ్రాప్తో సూపర్ సక్సెస్, సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అండర్ కవర్ స్పై గేమ్స్, ఆ టెన్షన్, ఫుల్ ఆపరేషన్స్ అండి. అసలు హిందీ తనావ్ వెబ్ సిరీస్ నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఆల్రెడీ చెప్పినట్టున్నాను నేను, కథ కాశ్మీర్లో స్టార్ట్ చేసి మళ్ళీ సడన్గా ముంబైలోకి మార్చడం, లేకపోతే సడన్గా యూపీకి తీసుకెళ్ళడం, సడన్గా ఇంకెక్కడో ఢిల్లీలోకి తీసుకెళ్ళి కొంత లాగడం, ఇలా ఏం చేయడు. మొత్తం అండి A to Z కథ అంతా కాశ్మీరు, జమ్మూ ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతం, POK ప్రాంతం, భారతదేశంలోని భాగంలో, పాకిస్తాన్లోని భాగంలో ఉన్నట్టుగానే ఉంటుంది కథ మొత్తం. అక్కడ ఉండే సందులు, అక్కడ ఉండే ఎగుడు దిగుడు రోడ్లు, అక్కడ ఉండే మంచు ప్రాంతాలు, అక్కడ ఉండే లేడీ డాక్టరు, అందులో కూడా చాలామంది కాశ్మీర్ ఆరిజిన్ ఉన్నటువంటి యాక్టర్స్ యాక్ట్ చేశారు. దానివల్ల కూడా మనకు ఆ రియాలిటీ అనేది హార్డ్ హిట్టింగ్ లాగా ఉంటుంది. కానీ సూపర్ వెబ్ సిరీస్ తనావ్ అనేది. రామ్ గోపాల్ వర్మ తీర్చిదిద్దినటువంటి ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ కూడా ఈ తనావ్ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్లో ఒకడు. ఆ డైరెక్టర్ పేరు నేను చెప్పట్లా, మీరు రాస్తారు కామెంట్ సెక్షన్లో అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఆ డైరెక్టర్ పేరు నేను శివ సినిమాకి సంబంధించిన సిరీస్లో చెప్పాను. కానీ మీలో చాలామంది నేను చెప్పే అసలు పాయింట్స్ అన్ని క్యాచ్ చేయడం మానేసి రామ్ గోపాల్ వర్మని తిడదామా, శివ సినిమాని తిడదామా,
నేనెందుకు శివ సినిమా గురించి మాట్లాడుతున్నాను, దీని మీద అనవసరమైన పనికిమాలిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. పనికొచ్చే విషయాలు క్యాచ్ చేసే వాళ్ళు తక్కువ మంది. అది కూడా గమనిస్తూ ఉంటాను. మోదీ గారు చూడండి, ఫౌడా అనే వెబ్ సిరీస్ యాక్టర్స్ వాళ్ళ గురించి కూడా మోదీ గారికి తెలుసు. ఫౌడా అనే వెబ్ సిరీస్ గురించి కూడా తెలుసు. సో నరేంద్ర మోదీ గారికి తెలుసు తనావ్ అనే వెబ్ సిరీస్ను ఫౌడా నుంచి తీసుకొని ఇండియన్ కాంటెక్స్ట్లోకి అడాప్ట్ చేశారు అనే విషయం కూడా నరేంద్ర మోదీ గారు ఆ స్థాయి వాళ్లకు తెలుసు. సో అందుకే నరేంద్ర మోదీ గారితో ఆ ఫౌడా వెబ్ సిరీస్ యాక్టర్స్ ఫోటో దిగాలి అని చెప్పి అనుకుంటే రండి అని చెప్పి పిలిచారు. హ్యాపీగా వాళ్ళతో సెల్ఫీ దిగారు. దిగిన తర్వాత నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఆ లైన్ అందరినీ ఆకట్టుకుంది. అంటే మోదీ మార్క్ ఫన్ అన్నమాట. పంచ్, అండర్ కవర్ వర్క్ ఏం లేదు ఇక్కడ, జస్ట్ సెల్ఫీ మాత్రమే అని. అంటే గూఢచర్యం ఏం చేయట్లేదు ఇక్కడ, జస్ట్ సెల్ఫీ తీసుకుంటున్నాను అని. తనతో పాటు ఆ ఫోటో దిగినటువంటి వాళ్ళ ఫౌడా టీం ఉంది కదా, అందులో అత్యధిక శాతం మంది ఫౌడా వెబ్ సిరీస్లో గూఢచారులుగా యాక్ట్ చేసినటువంటి వాళ్ళు అనమాట. అదే విషయం. ధన్యవాదాలు.